సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే, ఒక్క నిమిషం ఆగు, నువ్వు ఈరోజు నిద్రించడానికి ముందుగా నీకు ఒక మంచి మాటను చెప్పాలని అనుకుంటున్నాను తల్లి. నీకు ఏదైతే కష్టమని మనసులో బాధపడుతూ ఉన్నావో అలాంటి కష్టం తీరాలి అని అంటే కనుక ఒక మంచి ఉపాయం అనేది ఉంది. నువ్వు పడుకునేటప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని కనుక నువ్వు ఒక 27 సార్లు అనుకొని పడుకో తల్లి. ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య అనేది నీకు తెల్లవారేసరికి తీరుతుంది. నీ సమస్యను తీర్చే బాధ్యత నాది అని బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఇంకా బాబా ఎందుకు ఇలా అంటున్నారు, ఆ మంత్రం ఏంటి, మంత్రం గురించి ఎందుకు ఇలా చెబుతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఎందువల్లంటే అండి, మనం పంపించే వీడియోస్ అన్నీ కూడా ఎంతో మందికి ఓదార్పుని, నమ్మకాన్ని, గట్టి సంకల్పాన్ని కలగజేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి అని ఎన్నో వందల మెసేజెస్ వస్తూ ఉన్నాయండి. అందువల్ల మీరందరూ కూడా చూసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. బాబా ఎదురు చూసేది అదేనండి. మనం ఒక సేవ చేయాలి అని అనుకుంటే కనుక అది కూడా ఇలాంటి ఒక రకమైన సేవగా మిగిలిపోతే బాబా ఇంకా సంతోషిస్తారనమాట. ఇంకా వీడియోలోకి వెళదామండి. సాధారణంగా అండి బాబా గారికి అని ప్రత్యేకమైన మంత్రాలు అనేవి ఏమీ లేవన్నమాట. బాబా చెప్పే మంత్రాలు అని అంటే ఏంటండి, ఎప్పుడు కూడా మీరు బాబా గుడికి వెళితే మీరు చూసే ఉంటారనమాట. బాబాకి అష్టోత్తర శతనామావళి అని 108 నామాలు ఉన్నాయండి. ఆ 108 నామాలు కూడా శక్తివంతమైన ఒక మంత్రాల్లాగా మనకి పనిచేస్తూ ఉంటాయన్నమాట. ఆ అష్టోత్తర శతనామావళి అనేది ఎప్పుడూ కూడా గుడిలో చక్కగా ఈ మంత్రాలను చదువుతూ ఉంటారు. మనకి అనిపిస్తుంది బాబా గారికి సచ్చరిత్రలో కానీ ఎక్కడా కానీ ఈ మంత్రాలు అనేవి ఎవరూ చెప్పలేదు కదా, ఇది మంత్రం ఏంటక్క అని. ఇవి మంత్రాలు కాదండి. ఇప్పుడు మనం చూడబోయేది కూడా బాబా గారికి సంబంధించిన అష్టోత్తర శతనామావళిలో ఉన్న ఆ 108 నామాలలో ఒక నామం అండి. ఇది ఎలా బయటికి వచ్చింది, ఎలా ఉద్భవించింది అంటే ఒక భక్తురాలి మూలంగా బయటికి వచ్చిందండి ఈ విషయం అనేది. తాను చేయటం మట్టుకే కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ అలా కొంచెం కొంచెంగా బయటికి రావడం వల్ల ఆవిడ ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉందన్నమాట. అంటే అండి ఆమె అంత గొప్పగా ఈవిడ చెబితే ఇది జరుగుతుంది అన్న ఒక విషయానికి వచ్చారండి అందరూ కూడా. ఇంకా ఆ కథ ఏంటి అని అంటే అండి, ఈవిడ పల్లెటూరులో చిన్న చిన్న పనులు చేసుకుంటూ అంటే ఏంటి చాలా లేని ఆవిడండి. ఒక మిడిల్ క్లాస్ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఒక ఆవిడండి. ఆవిడ నిజంగా అండి ఏదైనా సరే ఏ పని కనబడితే ఆ పని, అంటే ఎవరింటికైనా వెళ్ళటం, వాళ్ళకి ఏదైనా కూరగాయలు తీసుకొచ్చి ఇవ్వడం, లేదంటే ఒక ఇంట్లో పనులు ఏదైనా సరే సామాన్లు అంట్లు తోమివ్వడం కానీ, బట్టలు ఉతకడం కానీ ఇలాంటి పనులు ఏమన్నా చేస్తే భోజనం పెడతారేమో అని చెప్పేసి, అమ్మ నాకు ఒక పూట భోజనం పెడితే చాలు అని చెప్పేసి అలా వెళుతుందే కానీ ఇది రోజువారీ కానీ నెలవారీ జీతం తీసుకునే పనులు కావు. ఆవిడ ఒక సహాయంగా కూడా అందరికీ సహాయపడుతుంది. ప్లస్ మనకి వాళ్ళ దగ్గర నుంచి ఏ డబ్బులు కూడా ఎదురు చూడకుండా ఒక పూట భోజనం పెట్టండి అమ్మా నాకు అని చెప్పేసి ఎవరింటికైనా వెళ్ళినప్పుడు అమ్మ ఏదైనా నేను పని చేస్తాను నాకు భోజనం పెట్టండి అని అడుగుతుందే కానీ ఎలాంటి డబ్బులు కూడా ఆవిడ తీసుకోదనమాట. ఇంకా ఆవిడికి ఒక కొడుకు కూడా ఉన్నాడండి. ఆ కొడుకుని చదివించుకుంటుంది. చదువుతూ అతను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ వాళ్ళ అమ్మగారిని చూసుకుంటూ ఉంటాడనమాట. వాళ్ళ అమ్మగారు చెప్తారనమాట, ఎందుకు అమ్మా నువ్వు ఇలాగా వీళ్ళకి పని చేస్తూ ఉంటావు, నువ్వు ఇంట్లో ఉండు, నేను ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేస్తూ నేను చూసుకుంటాను అని చెప్పి. కానీ అండి తనకి మనసు ఒప్పుకోక తను ఖాళీగా ఇంట్లో కూర్చోలేక తనకి మిగతా వాళ్ళకి సహాయం చేసినట్టు ఉంటుంది. ఇలాగా వచ్చేసి భోజనం పెడితే కనుక తింటుంది. తన కొడుకుకి ఏదైనా అవసరమైనంత వరకు కూడా ఇంటికి తీసుకొస్తుంది, భోజనం ఇచ్చినా కూడా తీసుకొస్తుంది అనమాట. అలాగా కష్టపడుతూ చాలా మధ్య తరగతి కుటుంబంలో పుట్టినా కూడా అండి తన మనసు అనేది తనకి ఉన్న దాంట్లోనే మిగతా వాళ్ళకి సహాయం చేయాలనే ఒక ఆలోచన ఉంది చూసారా. అది చాలా వరకు కూడా తనకి ఎంతవరకు బాబా సహాయపడ్డారు అనే ఒక విషయాన్ని చూడండి ఫ్రెండ్స్. ఆవిడికి నిజంగా అండి బాబా అంటే ఈయన ఒక దేవుడని, ఈయన పూజిస్తే కనుక మనకి మంచి జరుగుతుందనే విషయం అనేది తనకు తెలియదు. తను ఎప్పుడు కూడా పనిచేసే చోటికి వెళ్ళేటప్పుడు మధ్య దారిలో అండి బాబాగారి విగ్రహాన్ని అక్కడ ఒక చెట్టు దగ్గర చూస్తుందన్నమాట. కొంతమంది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా సరే విగ్రహాలు ఉంటే కనుక అది తీసుకొచ్చి చెట్టు కింద పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా, అలాంటి ఒక విగ్రహం అండి. బాబాగారి విగ్రహం ఏంటి ఇక్కడ ఉంది, ఈయన చూస్తే ఆవిడకి ఏంటంటే ఆ విగ్రహాన్ని చూడంగానే ఏదో ఒక మంచి వైబ్రేషన్ అండి
వచ్చిందండి ఆవిడకి. అంటే ఒక మంచి ఆలోచన వచ్చిందనమాట. బాబాని ఈ బాబా విగ్రహాన్ని మన ఇంటికి తీసుకువెళదామా, తీసుకువెళ్ళి మన పూజ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించిందండి. ఈయన చాలా శక్తివంతమైన ఆయన, ఈయన పూజ చేస్తే మనకి మంచి జరుగుతుంది, మన కోరికలు తీరుతాయని ఆశ అనేది ఆమెకి ఏమీ లేదండి. ఏంటా ఈ చెట్టు కింద ఈయన మట్టికే విడిగా కూర్చున్నారే ఇలాగా అని చెప్పేసి ఆమెను తీసుకొచ్చి ఒక బిడ్డలాగా చక్కగా ఆ విగ్రహానికి అంతా కూడా, బాబా విగ్రహాన్ని అంతా క్లీన్ చేసేసి చక్కగా రోజు కూడా ఆమెడికి ఉన్న దాంట్లోనే ఒక పటిక బెల్లం ముక్క కానీ, లేదంటే ఒక గ్లాస్ పాలు కానీ ఆయనకి నైవేద్యంగా పెట్టడం, ఒక చిన్న ఊదివత్తి అంటే సాంబ్రాణి పుల్లలు వెలిగించడం అలా చేస్తూ ఉండేదన్నమాట ఆవిడ. నిజంగా అండి ఇది చాలా గొప్ప విషయం కదా. ఎవరైనా అండి బయట ఎవరైనా సరే అనాథలుగా ఉంటే వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటాం. అలాగే ఆ చెట్టు కింద కనిపించిన బాబా విగ్రహం అనేది ఆవిడికి ఒక కన్న బిడ్డలాగా, ఒక పసిపిల్లవాడలాగా కనిపించాడండి. నిజంగా అన్ని ఒక బాబా ఫోటో రూపంలో కానీ విగ్రహం రూపంలో కానీ కనిపిస్తూ ఉంటాను, నేను సహాయం చేస్తాను అని ఆయన చెప్పిన మాటలు ఊరికే కాదండి, నిజంగా అన్నిటికీ ఆవిడికి కూడా ఒక పసిబిడ్డలా కనిపించాడనమాట ఆయన. అది అలా మనకి ఇంటికి తీసుకురావాలన్న ఆలోచన అనేది ఉంది చూసారా, అది చాలా వరకు గొప్ప విషయం. అది ఇంకా ఎవరైతే కనుక ఒక పసిబిడ్డని బయట వదిలేసిన పసిబిడ్డని ఇంటికి తీసుకువెళ్ళి మన బిడ్డలాగా చూసుకుంటే ఎంత సంతోషిస్తారో, ఆ ప్రేమాభిమానాలు కలిగితే అలాగే బాబా సంతోషించారండి. చాలా ఆనందపడుతూ ఉన్నారు ఆయన. నిజంగా ఆవిడతో మాట్లాడుతూ ఉంటారు రోజు కూడా. ఆవిడ కూడా బాబా ఈరోజు మిమ్మల్ని తీసుకొచ్చాను, నేను ఈరోజు ఈ వంట చేస్తున్నాను, ఇలాగ మీరు ఈరోజు నా దగ్గర డబ్బులు లేవు బాబా వంట చేయటానికి, మనకి తెలిసిన వాళ్ళ ఇంట్లో ఇలా భోజనం ఇచ్చారు, ఇదే మీకు పెడుతున్నానని చెప్పి అక్కడ వాళ్ళు భోజనానికి ఏదైనా ఇచ్చినప్పుడు ఆ భోజనమే తీసుకొచ్చి బాబా ఇంట్లో ఉన్నారు, ఆయన ఎదురు చూస్తూ ఉంటారని ఆయనకి తీసుకొచ్చి పెట్టడం ఇలా చేస్తూ ఉండేవాళ్ళండి. అలాగా ఒకరోజు ఏమవుతుంది అంటే అండి, ఆవిడికి తెలియదు బాబా గారికి మంత్రాలు ఉన్నాయి, ఇలా అష్టోత్తర శతనామావళి చదవాలను, బాబా గురించి అసలు ఏమీ తెలియదండి, సాయి సచ్చరిత్ర చదవాలను ఏమీ తెలియదు. మనందరం అనుకుంటామండి ఎన్నో పూజలు పరిహారాలు చేస్తేనే బాబా కనికరిస్తారు, సచ్చరిత్ర చదువుకోవాలి, మనం వచ్చేసి ఇలా పూజలు చేయాలని అనుకుంటాం. శాస్త్రాల్లో పురాణాలలో అదే చెప్పబడ్డాయి. కానీ తెలియని వాళ్ళండి, తెలియని విధాలలో పూజలు అనేవి, సేవలు అనేవి ఎన్నో రకాలుగా చేస్తూ ఉన్నా కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు, మనకి సహాయం చేస్తారు అనేది నిజమండి. ఆవిడ అలాగే చేసిందనమాట. ఆవిడకి ఏ పూజలు తెలియదు. ఆవిడ ఒక విగ్రహాన్ని, చెట్టు కింద దొరికిన విగ్రహాన్ని తీసుకొచ్చి ఆవిడ పూజ చేయడం మొదలుపెట్టిందండి. నిజంగా ఇలా మధ్యతరగతి కుటుంబంలో బాధపడుతూ ఎప్పుడైతే బాబా విగ్రహాన్ని ఆవిడ తీసుకొచ్చిందో ఇంకా అప్పటి నుంచి కూడా అండి ఆవిడకి తన కొడుకులో కూడా మంచి మార్పు రావటం, ఆ కొడుకుకి చదువు అనేది పూర్తి అవటం, పార్ట్ టైం జాబ్ చేసే అతనికి కూడా మంచి ఉద్యోగం అనేది దొరకటం, అలాగే ఉద్యోగం చేసుకుంటూ తన చదువు కూడా కంప్లీట్ చేసుకుంటాడండి. తన తల్లిని కూడా, అమ్మ ఈ రోజు నుంచి నువ్వు ఎవరింటికి పనికి వెళ్ళొద్దు, నేను ఒక మంచి ఇల్లు కూడా చూశాను, ఆ ఇంటికి మనం మారదాము అని చెప్పి మంచి మంచి మార్పులు వస్తూ ఉంటాయండి. ఆ తల్లి గమనించగలుగుతుందనమాట. తండ్రి నా సాయితో మాట్లాడుతుందనమాట, తండ్రి మీరు మా ఇంటికి వచ్చారు కదా, మీరు ఎవరో నాకు తెలియదు, అయినా ఒక అనాథ బిడ్డలాగా నాకు కనిపించారు, అందువల్ల నేను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను, మీరు వచ్చిన దగ్గర నుంచి కూడా మా ఇంట్లో చాలా మంచి మంచి విషయాలు జరుగుతున్నాయి సాయి అని చెప్పి ఆ సాయితో కూర్చొని మాట్లాడుతూ ఉంటుందండి. ఇలా ఇది చాలా గొప్ప అద్భుతం అండి. అలాంటి విషయంలో ఆవిడకి ఏమవుతుంది అని అంటే, ఒకరోజు ఆయనకి బాబా దగ్గర ఇలా పూజ చేసుకొని అంటే అండి ఒక దీపారాధన చేయటము, ఇంకా అప్పటి నుంచి కూడా సాంబ్రాణి పుల్లలు వెలిగించడం ఇలా చేస్తూ ఉంటుందన్నమాట. ఒకరోజు ఏమవుతుంది అని అంటే, తను ఇల్లు ఉడుస్తూ ఉన్న సమయంలో తనకి తెలియదండి, ఇలాగా వచ్చేసి ఒక మంత్రాలు ఉంటాయి, బాబా పేర్లు ఉన్నాయి, తనకి ఏం చేయాలన్న ఒక విషయం అనేది తనకి తెలీదు. అక్కడ ఇల్లు ఊడుస్తూ ఉన్న సమయంలో ఒక మంచం కింద నుంచి ఒక పేపర్ అనేది, ఒక మడత పెట్టేసిన పేపర్ అనేది బయటికి రావడం అనేది జరుగుతుంది. దాంట్లో ఏదో పెన్సిల్లో రాసేసి ఉంటాయన్నమాట. దానిపైన ఈ బాబా గారి మంత్రం అండి, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పేరు అనేది ఆ పేపర్లో రాయబడి ఉందండి. అది ఆ పేపర్ అనేది అక్కడికి ఎలా వచ్చింది, ఈ మంత్రం బాబా గారికి సంబంధించిన మంత్రం అనేది ఆవిడకి తెలియదు, అది ఎవరు కూడా వాడారు అనే విషయం అనేది తనకి తెలియదండి. కానీ ఆ ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఆ పేపర్ని తీసి, నాయన ఇందులో ఒక మంత్రం, దీంట్లో ఏదో రాసింది, ఏంటి చదువు అని కొడుకుకి ఇస్తుందండి. కొడుకు వచ్చిన తర్వాత ఆ కొడుకు ఆ మంత్రాన్ని, అమ్మ ఇది బాబాకి సంబంధించిన ఒక మంత్రం అనుకుంటా, ఇందులో రాయబడింది అని. ఆ మంత్రం ఏంటి అని అంటే, ఓం శేషసాయియే నమః, ఓం శేషసాయియే నమః అనే మంత్రాన్ని పెన్సిల్లో ఒక 9 సార్లు అందులో రాయబడిందండి.
ఇది చాలా గొప్ప అద్భుతం అండి. అసలు పేపర్ ఎలా వచ్చింది, ఎవరు వాడారు, ఎలా రాశారు, ఏంటి నాయన ఇలా రాసింది కదా, ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యం అండి ఇద్దరికీ కూడా. అమ్మ బాబాకి సంబంధించిన విషయం ఇది. బాబానే లోపలికి ఎప్పుడైతే వచ్చారో ఈయనే మనకేదో చెప్పాలని అనుకుంటున్నారు, మనను ఈరోజు కూడా ఈ మంత్రాన్ని అనుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి ఇంక అప్పటి నుంచి అండి రోజు కూడా ఇంకా ఆ మంత్రాన్ని తల్లి కొడుకులు కూడా రోజు కూడా అండి 9 సార్లు అనుకోవడం కానీ 27 సార్లు అనుకోవడం కానీ అలా చేస్తూ కొంచెం కొంచెంగా 11 సార్లు అలా అనుకోవాలని వాళ్ళకే ఒక శ్రద్ధ కలిగి అనుకోవడం అనేది బిగించేశారండి. ఎప్పుడైతే వాళ్ళు ఒక 27 సార్లు రాత్రిపూట అనుకొని పడుకోవడం వల్ల వాళ్ళ జీవితంలో చాలా గొప్ప మార్పులు వచ్చాయని వాళ్ళు నమ్మగలుగుతున్నారండి. ఒక సమస్య తనకి ఒక అనుకోని ఒక సమస్య అనేది తనకి కలిగినప్పుడు ఈ సమస్య నుంచి నేను బయటపడగలిగింది ఈ మంత్రమే అని తను నమ్ముతుందండి. అందువల్ల ఈ మంత్రము చాలా శక్తివంతమైన ఒక మంత్రం అని ఇంతకుముందు మన వీడియోస్లో కూడా చెప్పాము. ఇప్పుడు ఈ కథ ద్వారా ఇలా విన్న తర్వాత నాకే చాలా ఆశ్చర్యమని అనిపించింది. అందువల్ల ఎవరైతే గనక కష్టాల్లో ఉన్నారో పడుకునేటప్పుడు ఈ మంత్రాన్ని ఓం శేష సాయియే నమః అనే మంత్రాన్ని 27 సార్లు అనుకొని పడుకోండి. బాబాకి ఎలాంటి నియమ నిష్టలు అనేవి లేవు కాబట్టి మీరు ఒక పీరియడ్స్లో ఉన్నా అనుకోవచ్చు, ఒక నాన్ వెజ్ తిన్నా అనుకోవచ్చు, మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా బాబాని ఈ మంత్రం అనుకొని పడుకోండి. మీకు సమస్య అనేది ఆయనే చూపిస్తారండి నిజంగా. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.